ఆత్మతో సత్యముతో ఆరాధన అంటే బైబిల్లో ఉన్నది చేయటం ఆరాధన. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రము అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. మీలో నీతిమంతులు ఎవరు? వాక్య ప్రకారముగా ఎవరైతే చేస్తున్నారు, బైబిల్లో ఉన్నది చేయటం, బైబిల్లో ఉన్నది చేసేవాళ్ళు దేవుని దృష్టికి నీతిమంతులు, ధర్మశాస్త్ర ప్రకారంగా నీతిమంతులను తీర్చబడేవాళ్ళు. నమ్మిక వల్ల నీతి వచ్చినా అది నమ్మికలోని ప్రారంభ దశ, చేయటం అనేది పరిపూర్ణ దశ. మీరు ఎంతమంది చేస్తున్నారు? చెయ్యకపోతే మీరు ఆత్మతో సత్యముతో ఆరాధించువారు కావటం లేదు. అంటే ఇప్పుడు దేవునికి ఆరాధన జరుగుతుందా? ఆదివారం వెళ్ళిపోతున్నాం కదండి, 3 గంటలు కూర్చుంటున్నాం కదండి, అది ఆరాధన కాదా? ఎప్పుడు ఆరాధన అవుతుందో తెలుసా? మీరు బైబిల్లో చెప్పబడిన మాటల ప్రకారంగా నెరవేర్చినప్పుడు, ప్రవర్తిస్తున్నప్పుడు, అప్పుడు ఆరాధన అంగీకరించబడుతుంది. లేదంటే ఆరాధన నిష్ప్రయోజనమైన వ్యర్థమైన ఆరాధన.